ఆర్థికంగా కాకుండా రైస్ రూపంలో కూడా స్పందించినా కూడా ఆయా మన ఫ్యామిలీలో ఉన్న బాధిత కుటుంబాలకు మనం ఎంతో కొంత సాయం చేసినాం. అది కూడా తక్కువ అమౌంట్ ఏం కాదు, తక్కువ పరిస్థితుల్లో ఏం కాదు, చాలా మంచిగానే స్పందించినాం. అయితే ప్రధానంగా ఏంటంటే శుభకార్యాలకు స్పందించకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది వెళ్తీ కాదు. అశుభకార్య సందర్భాలైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, వాళ్ళ కుటుంబ నేపథ్యం బాగలేనప్పుడు, అనుకోకుండా హాస్పిటల్ ఇబ్బందులు ఉన్నప్పుడు, చనిపోయిన అలాంటి సందర్భాలలో ఒకటి మనం ఆర్థికంగా చేతనివ్వడానికి కొద్దిగా మన వాళ్ళు ఎక్కువ సంఖ్యలో స్పందించాలి. ఇంకోటి ఏంటంటే మల్లెపాక ఫౌండేషన్ బలోపేతం, దీనికి పార్టిసిపేషన్ అనేది రోజు రోజుకు పెరగాలి. అంటే ఆర్థిక వనరుల యొక్క ఉదాహరణకు ఒక సందర్భంలో జరిగిపోయిన ఎవరో ఒకరు మన వాళ్ళు, ఇంకా 2-3 సందర్భాలు అదే జరిగినప్పుడు ఏంటంటే పంపిన వాళ్ళే 5-6 పంపడం వల్ల ప్రతిసారి పంపాలనే ఆర్థిక పరమైన ఇబ్బందులతో కూడా కొంత ఆలోచిస్తుండ్రు. సరే, అందరితో పాటు పోటీ పడి పంపకుండా 100 రూపాయలు పంపినా కూడా చేయగలిపినట్టుగా కొంత కొంత మంచి అమౌంట్ వస్తుంది, ఎక్కువ మొత్తంలో స్పందించడానికి అవకాశం ఉంటుంది. అందరు 1000 పంపుతున్నారు, నేను 1000 పంపకుంటే ఏమనుకుంటారు, నేను 500 లేకుంటే ఏమనుకుంటారు అనేది కాకుండా 100 రూపాయలు మినిమం తోచినంత ఒక 100 రూపాయలు పంపినా కూడా గ్రూపులో దాదాపు 100 మంది చిల్లర ఉంటారు, 200 మంది ఉన్నారు. సరే, 50% తీసేసినా కూడా ఇంకొక 100 మంది ఉంటారు, కాబట్టి ఒక 10,000 మంచి అమౌంట్ వస్తుంది అలాంటి సందర్భంలో. అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మొదటి కార్యక్రమం ఈ 8 ఏళ్ల కాలంలో మల్లెపాక ఫౌండేషన్ నుంచి, మల్లెపాక మన కుటుంబం నుంచి చాలా దూరంగా ఉన్నా కూడా మనం వాట్సాప్లోనే స్పందిస్తున్నాం, వాట్సాప్ ద్వారా నిధులు సమీకరించుకుంటున్నాం. ఏం జరిగినా వెంటనే అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు పోవడం, వాళ్ళ కుటుంబానికి మన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం, మనకు తోచినంత సాయం చేసి వస్తున్నాం. అయితే ఈ అమౌంట్తో పాటు రెండోది ఏంటంటే నెక్స్ట్ మనం చేసే ప్రోగ్రాం ఏం కావాలంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తెలంగాణ ఉద్యమంలో తొలితరం ఉద్యమకారుడు మల్లెపాక మైసయ్య, మన మల్లెపాక బిడ్డే, మన తాత, మన వారసుడు. అయితే మల్లెపాక మైసయ్య తాత విగ్రహానికి మనం తొలి అడుగు పడాలి మన కంచి. దానికి సంబంధించి తుంగతుర్తి ప్రాంతంలో మల్లెపాక మైసయ్య తాత విగ్రహాన్ని కనుక మనం కష్టపడితే అందరం బలంగానే ఉన్నాం. ఇప్పుడు బాబాయిలు కానీ అన్ని రాజకీయ పార్టీలలో దాదాపు ప్రతి ఒక్కరు ఉద్యోగులు మేమున్నాం, ఆ తర్వాత మీరున్నారు, అంతా కొంత రాజకీయంగా అలా ఒక చేస్తే మన అమౌంట్ మనకు మన వాళ్ళకు ఉన్న పరిచయాలతో పాటు ఎంత అమౌంట్ అయినా రావడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలలో మనలో చాలా బలమైన నాయకత్వంగానే ఉన్నారు. అంటే సి గ్రేడ్, బి గ్రేడ్ నాయకత్వం కాదు, దాదాపు ఏ గ్రేడ్ నాయకత్వంలోనే మన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మైసయ్య తాత విగ్రహాన్ని కనుక మనం ఏర్పాటు చేయగలిగితే చరిత్రలో ఈ మల్లెపాక వంశవృక్షం అనే పేరు తరతరాలుగా నిలబడిపోద్ది. ఇది చేసేది రెండో ప్రోగ్రాం అదే కావాలి. ఈ 2 అంశాల మీద ఇంకా బాగోగులు ఏది చేస్తే బాగుంటుందని మాట్లాడారు వరుసగా.